वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కంటెంట్ మీద వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకే, థంబ్నెయిల్ చూసారు కదా, సబ్, సభి, అందరూ, అంతా, అందరి కోసం, అందరిలో, అందరి మీద. సో ఈ పదాలని మనం హిందీలో ఎలా అంటాము, వాటితో 100 సెంటెన్సెస్ మీరు నేర్చుకోబోతున్నారు. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో కన్ఫ్యూజ్ చేసేటువంటి సబ్, సభి, సబ్కో, సభీకో, ఓకే, దీని మీద కూడా క్లారిటీ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ సబ్బతో ఏర్పడేటువంటి అన్ని పదాలని మనం చూద్దాము. ఓకే, సబ్ అంటే అందరూ, అంటే వస్తువులకు ఏదైనా అనాలి అనుకుంటే అన్నీ. సభీ అన్నప్పుడు కూడా అందరూ. ఓకే, ఇప్పుడు సబ్ అండ్ సభి ఏది ఎప్పుడు ఉపయోగించాలి అన్నది మన సెంటెన్సెస్లో చూద్దాము. సబ్ని అందరూ చేశారు అంటే ఇక్కడ చేశారు అని ఎందుకు ఇచ్చాను అంటే సబ్ని అనేది ఎప్పుడు కూడా క్రియ భూతకాలంలో ఉన్నప్పుడు మాత్రమే సబ్కి నే ఉపయోగించాల్సి ఉంటుంది. సబ్కా అందరి యొక్క, సబ్కి అందరి యొక్క, సబ్కే అందరి యొక్క, సబ్కా, సబ్కి, సబ్కే మూడు పదాలకి ఒక్కటే మీనింగు. కానీ సబ్కా అన్నాము అంటే నెక్స్ట్ వచ్చేటువంటిది పుల్లింగ ఏకవచన శబ్దం అయి ఉంటుంది. సబ్కి అన్నామంటే నెక్స్ట్ వచ్చేటువంటి వాడు స్త్రీలింగ శబ్దం అయి ఉంటుంది, ఏకవచనం కానీ బహువచనం కానీ. సబ్కే తరువాత వాడు పుల్లింగ బహువచనం అయి ఉంటుంది. ఓకే, సబ్కో అందరికీ, అందరినీ, సబ్కే లియే అందరి కోసం, సబ్సే అందరికంటే, సబ్సే అందరితో, సబ్సే అందరి నుండి. సేకున్నటువంటి ప్రతి మీనింగ్ని సబ్కు జోడించండి. మే అంటే లో కదా, సబ్ మే అందరిలో, సబ్ పర్ అందరి పైన లేదా అందరి మీద. ఓకే, సభీకో, సభీకో అన్నప్పుడు కూడా అందరికీ. సో ఏ సిచ్యువేషన్లో సభీకో, సభీ కే లియే, సభీ మే, సభీ సే అని ఉపయోగించాలి వాక్యాలతో మనం నేర్చుకుంటాము. సో నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. మీరు హైప్ పాయింట్స్ ఇస్తే సో మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలానే వీడియో మీలా హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. థ్యాంక్ యూ. సో సబ్ అంటే అందరూ, అన్నీ, మొత్తం, సమస్తం. ఓకే, ఇన్ని మీనింగ్స్ ఇన్ని సిచ్యువేషన్స్లో మీరు సబ్ అనే వర్డ్ని ఉపయోగించవచ్చు. ఓకేనా, సో దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు, వ్యక్తులైనా వస్తువులైనా అన్నింటినీ కలిపి చెప్పేటప్పుడు సబ్ అనే దానిని ఉపయోగిస్తారు. సో ఇప్పుడు సబ్ అనే దానితో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, సబ్ ప్లస్ క్రియ, సబ్ ప్లస్ క్రియ, అలానే సబ్ ప్లస్ నౌన్, నౌన్ అంటే నామవాచక శబ్దం. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. క్రియతో అందరూ వచ్చేసారు, సబ్ ఆ గయే. ఓకేనా, సబ్ ప్లస్ క్రియ అన్నాను కదా, సబ్ ఆ గయే అందరూ వచ్చేసారు. అంతా బాగుంది, సబ్ ఠీక్ హై, అంతా బాగుంది, సబ్ ఠీక్ హై. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. అందరూ కూర్చోండి, सब लोग
बैठ जाइए। ఈ లోగ్ అనే దానికి కూడా తుమ్ లోగ్, ఆప్ లోగ్, హమ్ లోగ్, సబ్ లోగ్, మేమందరం, మనమందరం, వారందరూ. సో ఇలా అందరూ అనే దానికి నొక్కి చెప్పడానికి లోగ్ అనేటువంటి వర్డ్ని మనం ఉపయోగించవచ్చు. అందరూ కూర్చోండి, సబ్ లోగ్ బైఠ్ జాయియే. ఓకే, ఇక్కడ ఎక్కువ మందిని డినోట్ చేస్తున్నాము. సబ్ లోగ్ బైఠ్ జాయియే. పిల్లలందరూ ఆడుతున్నారు, సబ్ బచ్చే ఖేల్ రహే హై. సబ్ బచ్చే ఖేల్ రహే హై. పిల్లలందరూ ఆడుతున్నారు. అన్ని పనులు పూర్తయ్యాయి, సబ్ కామ్ హో గయా. అన్ని పనులు, సబ్ కామ్ హో గయే పెట్టిన ఎక్కువ పనుల గురించి మాట్లాడుతుంటే సబ్ కామ్ హో గయే, అన్ని పనులు పూర్తయ్యాయి. అందరూ సంతోషంగా ఉన్నారు, సబ్ ఖుష్ హై. సబ్ ఖుష్ హై, అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, సబ్ ఘర్ చలే గయే. సబ్ ఘర్ చలే గయే, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ సిద్ధంగా రెడీగా ఉన్నారు, సబ్ తయార్ హై. హై పైన డాటే మనకి బహువచన రూపాన్ని సూచిస్తుంది. ఇలా సబ్ రోజువారీ మాట్లాడే హిందీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి వినిపించేటువంటి పదం. సో ఇప్పుడు సభీ చూడండి, సభీ కానీ కూడా అందరూ అనే అర్థం వచ్చినప్పటికీ కూడా సో ప్రతి ఒక్కరూ అనేటువంటి అంటే అక్కడ చాలామంది ఉన్నారు, సో అందరినీ ప్రతి ఒక్కరూ కూర్చోండి. ఓకేనా, సో సభీ. ఓకేనా, అందరూ కూర్చోండి, ప్రతి ఒక్కరూ కూర్చోండి, తేడా ఉంది కదా. సో అలా ఒక పదాన్ని నొక్కి చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. ఓకేనా, అదే అందరూ కూడా. సో సభీ అనేది ఎలా వచ్చింది, సబ్ ప్లస్ హీ. హీ అనేది దాని మీద కూడా నేను సెపరేట్ వీడియో చేశాను. ఓకేనా, మీ భాషని బలపరచండి అనేటువంటి థంబ్నెయిల్తో చిన్న పదాలు బట్ భాషని ఎంత స్ట్రాంగ్గా చేస్తాయి అనే దాని మీద వీడియో చేశాను, వీలైతే ఒకసారి అది చూడండి. సో ఇక్కడ హీ అంటే కూడా, తప్పకుండా, ప్రత్యేకంగా దానిని నొక్కి చెప్పే పదం అన్నమాట. సో సభీ అనే దానికి చాలా ఫార్మల్గా స్కూల్స్లో, మీటింగ్స్లో, ప్రసంగాల్లో ఏదైనా ప్రకటన ఇచ్చేటప్పుడు, అంటే ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం కదా, ప్రతి ఒక్కరికి. సో ఆ సిచ్యువేషన్లో మనం సభీ అనేది వాడతాము. ఓకేనా, ఇది సబ్బ వాడని తప్పేం కాదు, బట్ ఇది మోర్ ఫార్మల్ వర్డ్. ఓకేనా, సో ఇది కూడా సభీ ప్లస్ నౌను, సభీ ప్లస్ క్రియాపదం. సో వాక్యాలు చూడండి, విద్యార్థులందరూ గమనించండి, సభీ విద్యార్థి అంటే ప్రతి ఒక్క విద్యార్థి, ధ్యాన్ దే. సభీ విద్యార్థి ధ్యాన్ దే. అందరూ వచ్చారు, సభీ లోగ్ ఆ గయే. సభీ లోగ్ ఆ గయే, అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు, సభీ ఖుష్ హై. సభీ ఖుష్ హై, అందరూ సంతోషంగా ఉన్నారు. పిల్లలందరికీ బహుమతి వచ్చింది, సభీ బచ్చోं को पुरस्कार मिला. सभी बच्चों को పురస్కార్ మిలా, పిల్లలందరికీ బహుమతి వచ్చింది. అందరికీ స్వాగతం అంటే ప్రతి ఒక్కరికి స్వాగతం, సభీ కా స్వాగత్ హై. సభీ కా స్వాగత్ హై, అందరికీ స్వాగతం.
అందరూ సిద్ధంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు. సభీ తయార్ హై, సభీ తయార్ హై, అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరూ తమ స్థానాల్లో కూర్చోండి. సభీ అపనే స్థాన్ పర్ బైఠియే, సభీ అపనే స్థాన్ పర్ బైఠియే, అందరూ తమ స్థానాల్లో కూర్చోండి. అందరికీ ధన్యవాదాలు అంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సభీకో ధన్యవాద్, సభీకో ధన్యవాద్. ఓకేనా? సో సబ్ అండ్ సభీ సాధారణ భాష, ఫార్మల్ భాష కింద తీసుకుంటే రోజు ఎక్కువగా అనిపిస్తుంది సబ్. ప్రసంగాల్లో, పాఠశాలలో అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరిని డినోట్ చేయాలి అనుకున్నప్పుడు సభి అనేది మోర్ ప్రిఫరబుల్ వర్డ్. ఓకేనా? అందరూ అక్కడ అంటే అక్కడ అందరూ కూడా, ప్రతి ఒక్కరు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే. సబ్ని అందరూ, అందరూ చేశారు. ఎవ్రీ వన్ డిడ్, ఇది ఎప్పుడు కూడా భూతకాలంలోనే ఉపయోగించేటువంటి పదం. ఇక్కడ నే గత కాలంలో అంటే పాస్ట్ టెన్స్తో కర్తతో వస్తుంది. ఓకేనా? సబ్ని, సబ్ అంటే అందరూ, అందరూ అంటే కర్తే కదా. సో వాక్య నిర్మాణం వచ్చి సబ్ని ప్లస్ ఒక ఆబ్జెక్ట్ పెట్టండి అండ్ క్రియ. సో ఇక్కడ చూడండి, అందరూ భోజనం చేశారు. సబ్ని అందరూ, ఖానా భోజనం, ఖాయా, ఖాయా అనేది ఏంటి? సకర్మక క్రియ కదా. ఓకేనా? నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి సకర్మక అకర్మక అనేది చాలా క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి మా పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో నీకు సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది, అదొకసారి వాచ్ చేయండి. ఓకేనా? సబ్నే ఖానా ఖాయా, అందరూ భోజనం చేశారు. ఇక్కడ అందరూ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా క్రియ ఏకవచనంలో ఉంది అని డౌట్ రావచ్చు మీకు. సో ఇక్కడ మన ఖానా, ఇక్కడ చూసారు కదా ఖానా, ఈ ఖానా అనేది భోజనము ఏకవచనంలో ఉంది. దీనిని బట్టి క్రియాపదం వస్తుంది సబ్జెక్ట్కి నే వచ్చినప్పుడు. ఓకేనా? అందరూ చదివారు. సబ్నే పడాయి కీ, సబ్నే పడాయి కీ, ఎవ్రీవన్ స్టడీడ్. అందరూ పని చేశారు. సబ్నే కామ్ కియా, సబ్నే కామ్ కియా, అందరూ పని చేశారు. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ చప్పట్లు కొట్టారు. సబ్నే తాళీ బజాయి, సబ్నే తాళీ బజాయి, అందరూ చప్పట్లు కొట్టారు. తాళి అనేది మళ్ళీ స్త్రీలింగ శబ్దము. సో ఒకళ్ళు చప్పట్లు, తాలియాం, తాలియాం బజాయి. ఓకేనా? క్లాప్. అందరూ నాకు సహాయం చేశారు. సబ్నే మేరీ మదద్ కీ, సబ్నే మేరీ మదద్ కీ, అందరూ నాకు సహాయం చేశారు. అందరూ నిజం చెప్పారు. సబ్నే సచ్ బోలా, సబ్నే సచ్ బోలా. జనరల్గా హిందీలో బోలా అనే దానికి నే అనేటువంటిది పెట్టకూడదు, కానీ కొన్ని పర్టికులర్ సందర్భాల్లో నేను ఇది ఖచ్చితంగా చెప్పాను అనేటువంటి సందర్భంలో కర్తకి నే పెట్టేటువంటి రూల్ కూడా ఉంది. ఓకేనా? సో దట్ సబ్నే సచ్ బోలా కరెక్ట్. అందరూ పరీక్ష రాశారు. సబ్నే పరీక్షా దీ, సబ్నే పరీక్ష దీ, అందరూ పరీక్ష రాశారు. పరీక్ష దీ. ఓకేనా? రాయడం అంటే లిఖన అనేటువంటిది ఉంది, కానీ హిందీలో పరీక్ష దేనా అంటే ఎగ్జామ్ రాయడము అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో నే వచ్చినప్పుడు సాధారణంగా క్రియ భూతకాలంలో ఉంటుంది. ఓకేనా? సబ్కా, సబ్కి, సబ్కే, అందరి యొక్క, ఎవ్రీ వన్స్. సో ఇక్కడ ఎందుకు 3 రూపాయలు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఈ వర్డ్స్కి వెనక వచ్చేటువంటి నామవాచక శబ్దం యొక్క
యొక్క లింగ వచన ఆధారంగా అది మారుతూ ఉంటుంది. సబ్కా ఘర్, ఘర్ అనేది పుల్లింగ ఏకవచనం అనుకోండి, సబ్కా ఘర్ అనాలి. సబ్కి కితాబ్, అందరి పుస్తకం, స్త్రీలింగం అనేది కితాబ్ అనేది స్త్రీలింగం కాబట్టి. సబ్కే, సబ్కే అంటే నెక్స్ట్ వర్డ్ బహువచనం పుల్లింగ అయ్యి ఉంటుంది లేదా గౌరవ పదం అయ్యి ఉంటుంది. ఓకేనా. అందరి ఇల్లు పెద్దది, సబ్కా ఘర్ బడా హై, సబ్కా ఘర్ బడా హై. అందరి కల వేరుగా ఉంటుంది, సబ్కా సప్నా అలగ్ హై, సబ్కా సప్నా అలగ్ హై. అందరి లక్ష్యం ఒక్కటే, సబ్కా ఉద్దేశ్య లేదా లక్ష్యని లక్ష్య అనండి, ఓకేనా, మంజిల్ అనొచ్చు. సబ్కా లక్ష్య ఏక్ హై, ఓకేనా. ఇక్కడ ఉద్దేశం అంటే ఒపీనియన్, ఉద్దేశము, ఓకేనా. సో ఇక్కడ మనం సబ్కా అని ఎందుకు అన్నాము అంటే ఘర్, సప్నా, ఉద్దేశ్ అనేవి పుల్లింగ ఏకవచన రూపంలో ఉన్నాయి. సబ్కి చూడండి, అందరి పుస్తకం కొత్తది, సబ్కి కితాబ్ నయీ హై, సబ్కి కితాబ్ నయీ హై, అందరి పుస్తకం కొత్తది. ఇది అందరి బాధ్యత, ఇది అందరి బాధ్యత, సబ్కి జిమ్మేదారీ హై, సబ్కి జిమ్మేదారీ హై. అందరి భాష వేరు, సబ్కి భాషా అలగ్ హై, సబ్కి భాషా అలగ్ హై, అందరి భాష వేరు. అందరి ఇష్టం వేరుగా ఉంటుంది, సబ్కి పసంద్ అలగ్ హోతీ హై, సబ్కి పసంద్ అలగ్ హోతీ హై. ఇప్పుడు సబ్ కే చూడండి, కే పెట్టాము అంటే నెక్స్ట్ వర్డ్ కంపల్సరీ బహువచన రూపం అయి ఉంటుంది. అందరి పిల్లలు పాఠశాలకు వెళ్ళారు, సబ్కే బచ్చే స్కూల్ గయే, సబ్కే బచ్చే స్కూల్ గయే. అందరి ఆలోచనలు వేరు, సబ్కే విచార్ అలగ్ హై, సబ్కే విచార్ అలగ్ హై, అందరి ఆలోచనలు వేరు. అందరి తల్లిదండ్రులు వచ్చారు, సబ్కే మాతా పిత ఆయే. తల్లిదండ్రులు అనేవాడు ఏకవచన బహువచన రూపం ఒకేలా ఉంటుంది, తల్లిదండ్రులు. క్రియాపదం చూడండి, ఆయే. అందరి కలలు నెరవేరాలి, సబ్కే సపనే పూరే హో, ఓకే, ఇది నా విష్, ఓకేనా. సబ్కే సపనే పూరే హో, అందరి కలలు నెరవేరాలి. ముందు వాక్యంలో మనం సబ్కా సపనా చూసాం చూడండి, సెకండ్ చూడండి, సబ్కా సప్నా. సో అందరి కళ, ఒక్క కళ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ కళలు, సపనే, ఓకేనా. సో ఇప్పుడు సబ్బకి కో వచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ చూద్దాం. అందరికీ, అందరినీ, సబ్కో, ఓకేనా. ఇది సబ్ ప్లస్ కో, ఓకే. ఏదైనా వస్తువును, ఏదైనా ఎవరికైనా ఇవ్వడము, ఎవరినైనా పిలవడము, చెప్పడము, ఎవరికి చూపించడము, సహాయం చేయడము, ఓకేనా. అంటే ఇది కో అనేది ఆబ్జెక్టివ్ కేస్ కదా, కర్మ పక్కన వస్తూ ఉంటుంది కదా, అంటే కర్మ ముందు కో వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ప్లస్ సబ్కో ప్లస్ వర్బ్, ఓకేనా. సో సబ్జెక్ట్ చూడండి, సెకండ్ సెంటెన్స్ చూడండి, మేనే అనేది సబ్జెక్ట్, సబ్కో అనేది ఆబ్జెక్టివ్ కేసులో వచ్చింది, బులాయా, ఓకేనా. సో దీంట్లో కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. అందరికీ నమస్కారం అంటే ప్రతి ఒక్కరికి, సబ్కో నమస్కార్, లేదా మీరు ఇక్కడ సభీకో నమస్కార్ అన్నా ఏం పర్వాలేదు, ఓకేనా. నేను అందరినీ పిలిచాను, మేనే సబ్కో బులాయా, మేనే సబ్కో బులాయా. అందరికీ నీళ్లు ఇవ్వు, సబ్కో పానీ దో,
सबको पानी दो, అందరికీ నీళ్లు ఇవ్వు. అందరికీ నిజం చెప్పు, सबको सच बताओ, सबको सच बताओ, అందరికీ నిజం చెప్పు. గురువు అందరికీ వివరించారు, शिक्षक ने सबको समझाया, शिक्षक ने या सभी को समझाया. ఓకేనా? దేవుడు అందరినీ సంతోషంగా ఉంచాలి, భగవాన్ सबको खुश रखे, భగవాన్ सबको खुश रखे, దేవుడు అందరినీ సంతోషంగా ఉంచాలి. అందరికీ అవకాశం వచ్చింది, सबको मौका मिला, सबको మౌకా మిలా, అందరికీ అవకాశం వచ్చింది, మౌకా. నేను అందరినీ తెలుసు, मैं सबको जानता हूँ, అంటే నాకు అందరూ తెలుసు. ఓకేనా? I know everyone, मैं सबको जानता हूँ. సో सबके लिए అందరి కోసం లేదా అందరి కొరకు, सब ప్లస్ के लिए सबके लिए. ఎవరి కోసం, ఎవరి కోసం అని ఏదైనా ప్రయోజనం కోసం, అందరికీ వర్తించే విషయం. ఏ సబ్కే లియే హే, రూల్స్ ఉన్నాయనుకోండి, రూల్స్ సబ్కే లియే హే, అది అందరికీ వర్తించే విషయం. ఓకేనా? సో సబ్జెక్ట్ పెట్టండి, సబ్కే లియే, ఆబ్జెక్ట్, వర్బ్. ఓకేనా? వాక్య నిర్మాణం మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే ఇది అవసరం లేదు. ఈ భోజనం అందరి కోసం, యహ ఖానా सबके लिए है, यह खाना सबके लिए है, ఈ భోజనం అందరి కోసం. ఈ నియమం అందరి కోసం, यह नियम सबके लिए है, यह नियम सबके लिए है, ఈ నియమ అందరి కోసం. నేను అందరి కోసం టీ తీసుకొచ్చాను, मैं सबके लिए चाय लाया, मैं सबके लिए चाय लाया, నేను అందరి కోసం టీ తీసుకొచ్చాను. ఈ పుస్తకం అందరికీ ఉపయోగకరమైనది, यह पुस्तक सबके लिए उपयोगी है, यह पुस्तक सबके लिए उपयोगी है, ఈ పుస్తకం అందరికీ ఉపయోగకరమైనది. మన అందరి కోసం ప్రార్థిస్తాము, हम सबके लिए प्रार्थना करते हैं, हम सबके लिए అందరి కోసం ప్రార్థనా करते हैं. ఈ అవకాశం అందరి కోసం, यह अवसर सबके लिए है, ఛాన్స్. ఓకే, यह अवसर सबके लिए है, ఈ అవకాశం అందరి కోసం. విద్య అందరికీ అవసరం, శిక్ష सबके लिए जरूरी है, శిక్ష सबके लिए जरूरी है, విద్య అందరికీ అవసరం. ఈ సందేశం అందరి కోసం, यह संदेश सबके लिए है, यह संदेश सबके लिए है. ఇప్పుడు సబ్ సే, సబ్ సే, మనం ఇక్కడ సేకు ఉన్నటువంటి అర్థాలన్నింటినీ ఇక్కడ తీసుకుందాం. సే అంటే కంటే, సబ్ సే అందరి కంటే. సే అంటే తో, సబ్ సే అందరితో. సే అంటే నుండి, సబ్ సే అందరి నుండి. ఓకేనా? సో ఇలా సబ్ సేతో కొన్ని వాక్యాలను చూద్దాము. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఒకవేళ వీడియో లాంగ్ అనిపిస్తే మీరు ఫ్రీ టైంలో దీన్ని స్ప్లిట్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఒకసారి, 10 మినిట్స్ ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాము అందరికంటే పొడవుగా ఉన్నాడు, రాము సబ్సే లంబా హై, రాము సబ్సే లంబా హై,
రామ్ అందరికంటే పొడవుగా ఉన్నాడు. ఇది అన్నింటికంటే మంచిది. యహ్ సబ్సే అచ్చా హై. యహ్ సబ్సే అచ్చా హై. ఇది అన్నింటికంటే మంచిది. అతను అందరికంటే వేగంగా పరిగెడతాడు. వహ్ సబ్సే తేజ్ దౌడతా హై. వహ్ సబ్సే తేజ్ దౌడతా హై. అతను అందరికంటే వేగంగా పరిగెడతాడు. సీత అందరికంటే తెలివైనది. సీత సబ్సే హోషియార్ హై. సీత సబ్సే హోషియార్ హై. సీత అందరికంటే తెలివైనది. ఈరోజు చాలా వేడిగా ఉంది. ఆజ్ సబ్సే గరం దిన్ హై. అంటే కంపేర్ టు అన్ని రోజుల కన్నా ఈరోజు ఓకేనా. ఆజ్ సబ్సే గరం దిన్ హై. అందరితో చూడండి. నేను అందరితో మాట్లాడుతాను. మై సబ్సే బాత్ కర్తా హూ. మై సబ్సే బాత్ కర్తా హూ. నేను అందరితో మాట్లాడతాను. అందరినీ ప్రేమించండి. సబ్సే ప్యార్ కరో. సబ్సే ప్యార్ కరో. అందరినీ ప్రేమించండి. ఆమె అందరినీ కలుస్తుంది. వహ్ సబ్సే మిల్తీ హై. సేకి నీ అనేటువంటి మీనింగ్ వచ్చేది కూడా ఉంది. వహ్ సబ్సే మిల్తీ హై. ఆమె అందరినీ కలుస్తుంది. అందరితో మంచిగా ప్రవర్తించండి. సబ్సే అచ్చేసే పేష్ ఆవో. పేష్ ఆనా అంటే మన ముందు ప్రజెంట్ అవ్వడము. సబ్సే అచ్చేసే పేష్ ఆవో. అందరితో మంచిగా ప్రవర్తించండి. నేను అందరి నుండి నేర్చుకుంటాను. మే సబ్సే సీఖ్తా హూ. మే సబ్సే సీఖ్తా హూ. నేను అందరి నుండి నేర్చుకుంటాను. ఓకే. అందరితో కలిసిమెలిసి మెలిగి సబ్సే ఇక్కడ నుండి చూడండి. అతను అందరి నుండి సహాయం అడిగాడు. ఉస్నే సబ్సే మదత్ మాంగి. ఉస్నే సబ్సే మదత్ మాంగి. అతను అందరి నుండి సహాయం అడిగాడు. నేను అందరి నుండి సలహా తీసుకున్నాను. మేనే సబ్సే సలాహ్ లీ. మేనే సబ్సే సలాహ్ లీ. అందరి నుండి ఆశీర్వాదం తీసుకో. సబ్సే ఆశీర్వాద్ లో. తీసుకోండి అంటే లీజియే అనండి. సబ్సే ఆశీర్వాద్ లో. అందరి నుండి అనుభవం లభిస్తుంది. సబ్సే అనుభవ్ మిల్తా హై. సబ్సే అనుభవ్ మిల్తా హై. అందరి నుండి అనుభవం లభిస్తుంది. సో సబ్సే అంటే కంటే తో నుండి మన అన్ని స్ట్రక్చర్స్లోని వాక్యాలను చూసాము. ఇప్పుడు సబ్ మే చూడండి. అందరిలో అన్నింటిలో. అందరిలో అన్నింటిలో. సబ్ మే వాక్య నిర్మాణం వచ్చి సబ్ మే ప్లస్ నౌను ఏదైనా ఒక ఐడియా ప్లస్ వర్బ్. ఓకేనా. సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు అందరిలో ఉన్నాడు. భగవాన్ సబ్ మే హై. భగవాన్ సబ్ మే హై. దేవుడు అందరిలో ఉన్నాడు. అందరిలో ప్రతిభ ఉంటుంది. సబ్ మే ప్రతిభ హోతీ హై. సబ్ మే ప్రతిభ హోతీ హై. అందరిలో ప్రతిభ ఉంటుంది. అందరిలో మంచితనం ఉంటుంది. సబ్ మే అచ్చాయి హోతీ హై. సబ్ మే అచ్చాయి హోతీ హై. అచ్చా అంటే మంచి, మంచితనము అనాలి అంటే అచ్చాయి. అందరిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. సబ్ మే ఆత్మవిశ్వాస్ హోనా చాహియే. సబ్ మే ఆత్మవిశ్వాస్ హోనా చాహియే.
అందరిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. అందరిలో సమాన హక్కులు ఉన్నాయి. सब में समान अधिकार हैं. सब में సమాన అధికార హై. అందరిలో సమాన హక్కులు ఉన్నాయి. అందరిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. सब में कुछ ना कुछ गुण होते हैं. सब में कुछ ना कुछ गुण హోతే హై. అందరిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. అందరిలో నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. సబ్ మే సీఖనే కీ క్షమత. క్షమత అంటే సామర్థ్యం. సబ్ మే సీఖనే కీ క్షమత హోతీ హై. అందరిలో ఒకే విధమైన ఆలోచన ఉండదు. సబ్ మే एक जैसी सोच नहीं होती. सब में एक जैसी सोच नहीं होती. నాతో పాటు వారల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్ పర్. పర్ అంటే మీద పైన కదా. సో సబ్ ప్లస్ పర్ ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎవరి మీదైనా ఎవరిపైనైనా బాధ్యత, ప్రభావం, ఆశీర్వాదాలు ఉండడం, కంట్రోల్, నమ్మకం. ఓకేనా? సో సబ్ పర్ చూడండి. అందరిపై దేవుని కృప ఉంది. సబ్ పర్ భగవాన్ కీ కృపా హై. సబ్ పర్ భగవాన్ కీ కృపా హై. అందరిపై దేవుని కృప ఉంది. అందరినీ నమ్మద్దు. సబ్ పర్ విశ్వాస్ మత్ కరో. सब पर विश्वास मत करो. అందరినీ నమ్మవద్దు. గురువు దృష్టి అందరిపైన ఉంది. శిక్షక్ का ध्यान सब पर है. శిక్షక్ का ध्यान सब पर है. గురువు దృష్టి అందరిపైన ఉంది. అందరిపైన ఒకే నియమం వర్తిస్తుంది. सब पर एक जैसा नियम. एक जैसा नियम लागू है. ओके ना? అప్లైస్, లాగు. తల్లిదండ్రుల ప్రేమ అందరిపై సమానంగా ఉంటుంది. మాతా పితా కా ప్యార్ సబ్ పర్ సమాన్ హై. మాతా పితా కా ప్యార్ సబ్ పర్ సమాన్ హై. తల్లిదండ్రుల ప్రేమ అందరిపై సమానంగా ఉంటుంది. అందరిపై బాధ్యత ఉంది. సబ్ పర్ జిమ్మేదారీ హై. సబ్ పర్ జిమ్మేదారీ హై. అందరిపై బాధ్యత ఉంది. అతని చూపు అందరిపై ఉంది. उसकी नजर सब पर थी. పాస్ట్ టెన్స్ లో ఉంది. ఉస్కీ నజర్. నజర్ అనేది స్త్రీలింగ శబ్దము. ఉస్కీ నజర్ అతని యొక్క చూపు సబ్ పర్ థీ. అందరిపై దయ చూపండి. సబ్ పర్ దయా కరో. సబ్ పర్ దయా కరో యా దయా కీజియే. చూపడము, దయా కర్ణ అంటే దయ చూపడం అని మీనింగ్. ఓకే. సో ఇప్పుడు మనం సభీ కో. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పాము ఇది లిటిల్ బిట్ ఫార్మల్గా ప్రతి ఒక్క అందరికీ అనే మీనింగే వస్తుంది. బట్ ప్రతి ఒక్కరికి నొక్కి చెప్పాలి అన్నప్పుడు మీరు సభీ కో చెప్పండి. ఓకేనా? ఎలా ఏర్పడింది? సభీ ప్లస్ కో. ఓకే. ఓకేనా? ఇది సబ్కో కంటే మరింత ఫార్మల్గా ఉపయోగిస్తాము ప్రసంగాల్లో, స్కూల్లో, మీటింగ్స్లో, ఏమైనా ప్రకటనలు ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి. అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది కదా. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి నమస్కారం. సభీకో నమస్కార్. అందరికీ ధన్యవాదాలు. సభీకో ధన్యవాద్. అందరికీ శుభాకాంక్షలు.
सभी को शुभकामनाएं, सभी को शुभकामनाएं। అందరికీ అవకాశం లభిస్తుంది, सभी को अवसर मिलेगा, सभी को अवसर मिलेगा, ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుంది. అందరినీ పిలవండి, सभी को बुलाइए, सभी को बुलाइए. అందరూ నియమాలు పాటించాలి, सभी को नियम मानने चाहिए, ఒప్పుకోవాలి, सभी को नियम मानने चाहिए. ఈ సమాచారం అందరికీ ఇవ్వబడింది, सभी को यह जानकारी दी गई, सभी को यह जानकारी दी गई. ఈ సమాచారం అందరికీ ఇవ్వబడింది. అందరికీ బహుమతి వచ్చింది, सभी को पुरस्कार मिला, सभी को पुरस्कार मिला. सभी के लिए అందరి కోసం, ఈ పుస్తకం అందరి కోసం, यह पुस्तक सभी के लिए है, ప్రతి ఒక్కరి కోసము ఇది. విద్య అందరికీ అవసరం, शिक्षा सभी के लिए जरूरी है, शिक्षा सभी के लिए जरूरी है. ఈ పథకం అందరి కోసం, यह योजना सभी के लिए है, यह योजना सभी के लिए है. ఈ పథకం అందరి కోసం. यह संदेश सभी के लिए है, ఈ సందేశం అందరి కోసం. మనం అందరి కోసం ప్రార్థిస్తాము, हम सभी के लिए प्रार्थना करते हैं, हम सभी के लिए प्रार्थना करते हैं. మన అందరి కోసం ప్రార్థిస్తాము. ఈ అవకాశం అందరికీ అందుబాటులో ఉంది, यह अवसर सभी के लिए खुला है, ఓపెన్ గా అందరికి అందుబాటులో ఉంది. ఈ నియమం అందరికీ సమానం, यह नियम सभी के लिए समान है, यह नियम सभी के लिए समान है. ఈ నియమం అందరికీ సమానం. ఈ సేవ అందరికీ అందుబాటులో ఉంది, यह सेवा सभी के लिए उपलब्ध है, यह सेवा सभी के लिए उपलब्ध है. सभी में, सभी में అందరిలో ప్రతిభ ఉంటుంది, सभी में प्रतिभा होती है. అందరిలో ఆత్మవిశ్వాసం ఉండాలి, सभी में आत्मविश्वास होना चाहिए. అందరిలో మంచితనం ఉంటుంది, सभी में अच्छाई होती है. అందరిలో సమాన హక్కులు ఉన్నాయి, सभी में समान अधिकार हैं. అందరిలో నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది, सभी में सीखने की क्षमता होती है. అందరిలో ప్రేమ ఉండాలి, सभी में प्रेम होना चाहिए. అందరిలో ఓర్పు ఉండాలి, सभी में धैर्य होना चाहिए, सभी में धैर्य होना चाहिए. అందరిలో వేర్వేరు మంచి గుణాలు ఉంటాయి, सभी में अलग अलग गुण होते हैं, ఒక अच्छे गुण होते हैं, सभी में अलग अलग गुण होते हैं. and last word सभी से, అందరితో, అందరి నుండి, అందరికంటే, అంటే ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్కరి నుండి, ప్రతి ఒక్కరి కంటే అలా గుర్తించుకుంటే सभी से ఈజీ. అందరినీ ప్రేమించండి, सभी से प्यार करो. అందరితో మంచిగా మాట్లాడండి, सभी से अच्छे से बात करो.
నేను అందరినీ కలిసాను. मैं सभी से मिला. అందరి నుండి నేర్చుకోండి. సభీ సే సీఖియే నేర్చుకోండి. ఇక్కడ మాట్లాడండి కూడా బాత్ కీజియే. ఓకే. అతను అందరికంటే వేగంగా పరిగెడతాడు. वह सभी से तेज दौड़ता है. वह सभी से तेज दौड़ता है. అందరి నుండి సలహా తీసుకోండి. సభీ సే సలాహ్ లో యా లీజియే. అందరితో గౌరవంగా ప్రవర్తించండి. సభీ సే సమ్మాన్ సే పేష్ ఆయియే. రెస్పెక్టెడ్లో ఆయియే పెట్టండి. ఇది అందరికంటే మంచిది. యహ్ సభీ సే అచ్చా హే. యహ్ సభీ సే అచ్చా హే. సో ఇలా सब, सबको, सबने, सबके लिए, सबसे, सब में, सब पर అండ్ సబ్ అండ్ సభీకి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ని మనం నేర్చుకున్నాము. ఓకే. సో అబ్ తక్ हम साथ रहे. तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.